గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ మనం ఫస్ట్ చాప్టర్లో ఒక టాపిక్ గురించి చెప్తున్నాం. అదేంటంటే మనకి ఎకనామిక్స్ సంబంధించింది డెఫినేషన్స్ 4 ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ ఫస్ట్ది వెల్త్ డెఫినేషన్, సంపద నిర్వచనం. ఇవాటి టాపిక్ అది మన సంపద నిర్వచనం. చూడండి, వెల్త్ డెఫినేషన్, సంపద నిర్వచనం. సంపద అంటే కేవలం డబ్బే కాదు. చాలామంది దృష్టిలో సంపద అంటే కేవలం డబ్బనే అనుకుంటారు. సంపద అంటే కేవలం డబ్బే కాదు. ఆస్తులు, దస్తావేజులు, ఇళ్ళు, భవనాలు, యంత్రాలు, వాళ్ళ పేరు మీద ఉన్న ఫ్యాక్టరీస్, నగలు, బంగారం, వెండి, నెక్స్ట్ పొలం, చేరు, అంటే డబ్బుగా మారే మొత్తం ఇతర వ్యవహారాలన్నీ కూడా సంపద లెక్కలోకి వస్తాయి. ఒక వస్తువును డబ్బుగా మార్చుకోవడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అది కూడా సంపద లెక్కలోకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామ్ బంగారం ఉంది. ఆ గ్రామ్ బంగారం మనం డబ్బు రూపంలో మార్చుకోవచ్చు, అది సంపద. అలాగే ఒక పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లుని మనం అమ్మేసుకుని డబ్బుగా చేసుకోవచ్చు, అది కూడా సంపదే. సంపద అంటే కేవలం డబ్బే కాదు, డబ్బు కాకుండా ఇతర వ్యవహారాలు చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం సంపద అంటాం. కేవలం డబ్బు ఒకటే కాదు. చెప్పగలను, డబ్బు రూపంలోకి మార్చుకోవడానికి ఏదైతే వస్తువులు మనకు అనుకూలంగా ఉంటాయో అదంతా కూడా సంపద లెక్కలోకి వస్తుంది. వెల్త్, ఇంగ్లీష్లో వెల్త్. వెల్త్ అంటే సంపద. కేవలం డబ్బు మాత్రం కాదు, బంగారం, వెండి, నెక్స్ట్ ప్లాటినం, వజ్రాలు, పొలం, చేరు, ఆస్తులు, బిల్డింగ్స్, యంత్రాలు, పనిముట్లు, నెక్స్ట్ వాహనాలు, కార్లు, బంగారాలు. అంటే డబ్బు రూపంలోకి మార్చుకోవడానికి మనకి ఏ చిన్న అవకాశం ఉన్నా సరే అది మనం సంపద లెక్కలోకి చెప్తాం. కేవలం సంపద అంటే డబ్బు మాత్రం కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎకనామిక్స్కి సంబంధించింది, అంటే ఆర్థిక శాస్త్రం సంబంధించింది ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చింది ఆడమ్ స్మిత్. ఫస్ట్ అసలు ఎకనామిక్స్ అనేది ఉంది అని ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చింది ఆడమ్ స్మిత్. అసలు ఎకనామిక్స్ అనేది పూర్వం రాజనీతి శాస్త్రంతో కలిసి ఉండేది. పాలిటిక్స్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఎకనామిక్స్ అనేది, స్పెషల్గా సబ్జెక్ట్ కాదు, అది వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, రాజనీతి శాస్త్రం. కానీ బాగా రాజుల కాలంలో చాణక్యుడు అనేవాడు అది ఎకనామిక్స్ అనేది సబ్జెక్టు, అది రాజనీతి శాస్త్రంతో ఉండకూడదు, పాలిటిక్స్ వేరు ఎకనామిక్స్ వేరు అని విడగొట్టి అదొక శాస్త్రంగా చేయడం జరిగింది. బాగా పూర్వం అది పాలిటిక్స్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండేది ఎకనామిక్స్. కానీ చాణక్యుడు అనేవాడు అతను ఏం చేశాడంటే అది కలిసి ఉండకూడదు, పాలిటిక్స్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, పరిపాలన వేరు, ఎకనామిక్స్ వేరు. డబ్బు పరిపాలన, డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు అదంతా ఆ సబ్జెక్ట్ అంతా వేరు. పరిపాలన, ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా వేరు. కాబట్టి అది ఇందులో కలిసి ఉండకూడదని వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కింద చేయడం అనేది జరిగింది. అది పూర్వకాలం. మనకి ఇక్కడ ఫస్ట్ అసలు ఎకనామిక్స్ అనే దానికి ఫస్ట్ డెఫినేషన్ ఇస్తా ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడమ్ స్మిత్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనకి డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇతను ఎందుకు ఇచ్చాడంటే ఇతను ఫ్రాన్స్కు చెందినవాడు. ఇతను మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగా అంటే ఇతను ఎడమ చేతికి 6 వేళ్ళు ఉంటాయి, ఇతను లెఫ్ట్ హ్యాండ్కి 6 వేళ్ళు ఉంటాయి. మనిషికి సాధారణంగా 10 ఫింగర్స్ ఉంటాయి, 5 ఉంటాయి. ఇతను లెఫ్ట్ హ్యాండ్కి, ఇది నాకు లెఫ్ట్ హ్యాండ్కి 6th ఫింగర్ ఉంటుంది. కాబట్టి ఇతను మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇతను ఏంటంటే ఎకనామిక్స్కి సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇతను ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం ఇప్పుడు 1776 శతాబ్దంలోనే 1776 1776 ఇయర్లో ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం ఏంటి, దేశముల సంపద పరిశీలన, దాని కారణం, దేశముల సంపద స్వభావం, దాని కారణములకు పరిశీలన అనే గ్రంథం రాశాడు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో కూడా రాసి ఇంగ్లీష్లో కూడా రాయాలి. దేశముల సంపద స్వభావం, దాని కారణములు పరిశీలన అనే గ్రంథాన్ని 1776లో ఆడమ్ స్మిత్ అనేవాడు రాశాడు.
చాలామంది తప్పుడుగా రాస్తూ ఉంటారు. స్మిత స్మిత అన్నారు. స్మిత కాదు, అతను మగాడు. స్మిత కాదు, ఆడది కాదు. స్మిత్, ఆడమ్ స్మిత్ అంతే. చాలామంది రాసేటప్పుడు అలా రాస్తుంటారు. టోటల్లీ రాంగ్. ఆడమ్ స్మిత్ అతని పేరు అంతే, ఆడమ్ స్మిత్. ఇతను రాసిన గ్రంథం దేశముల సంపద స్వభావం దాని కారణముల పరిశీలన అనే గ్రంథంలో ఏంటంటే ఎకనామిక్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డెఫినేషన్, ఒక నిర్వచనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డెఫినేషనే మొట్టమొదటి డెఫినేషన్. కాబట్టి ఆ గ్రంథంలో ఎకనామిక్స్ని బాగా అనలైజ్ చేస్తూ తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది, ఒక నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ఫాదర్ అంటే అర్థశాస్త్ర పితామహుడు. అర్థశాస్త్రానికే ఇతను పితామహుడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇది ఒక సబ్జెక్ట్ కింద చేసి ఆ అర్థశాస్త్రం గురించి తన మనసులో ఉన్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఒక డెఫినేషన్గా చెప్పాడు. కాబట్టి హీ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. టోటల్ ఎకనామిక్స్, మొత్తం ఎకనామిక్స్కి ఇతను ఫాదర్ లాంటి. కాబట్టి ఇతను ఏమంటాం, అర్థశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం. ఇప్పుడు ఇందాక చెప్పారు దేశముల సంపద స్వభావం దాని కారణముల పరిశీలన, దానికి సంబంధించిన పరిశీలన అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం, an enquiry into the nature and causes of the wealth of nations. ఇంటర్మీడియట్లో మనం ఏం చెప్తాం, జస్ట్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అని చెప్తాం. ఇది ఒకటే రాస్తాం. ఇంటర్మీడియట్లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో ఆడమ్ స్మిత్ చెప్పాడని రాస్తాం. కానీ డిగ్రీకి వచ్చేసరికి అలా కాదు, కంప్లీట్గా టోటల్గా ప్యూర్గా మొత్తం టాప్ టు బాటమ్ రాయాల్సి ఉంటుంది. an enquiry అంటే పరిశీలన, an enquiry into the nature and causes, స్వభావం దాని కారణాల పరిశీలన. కాబట్టి నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఇంటర్మీడియట్లో నేర్చుకున్నందుకే వెల్త్ ఆఫ్ నేషన్స్ అని చెప్పకూడదు, కంప్లీట్గా ప్యూర్గా చెప్పాలి. an enquiry into the nature and causes. నేచర్ అంటే ఏమిటి, ప్రకృతి కాదు, ఇక్కడ స్వభావం. అతని స్వభావం అంటే ప్రతి వాళ్ళ యొక్క స్వభావం ఏంటి అన్నది. నీ నేచర్ ఏంటి ఇలా ఉంది, నీ నేచర్ అంటే ప్రకృతి. రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ప్రకృతి, ప్రకృతి మామూలుగా. రెండు స్వభావం. కాబట్టి ఇక్కడ నేచర్ అంటే ప్రకృతి లెక్కలోకి తీసుకోకూడదు, స్వభావం లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి ఆయన ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అది మనం చెప్పాం. నేషన్స్ అంటే ఏమిటి, దేశాలు. దేశాల యొక్క స్వభావం, దేశముల యొక్క సంపద, దాని స్వభావం, దాని కారణాల స్వభావం పరిశీలన. కాబట్టి దేశముల సంపద స్వభావం దాని కారణముల పరిశీలన అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో an enquiry into the nature and causes of wealth of nations అని చెప్తాం. ఇతను ఇలా చెప్పాడు కాబట్టి తన అర్థశాస్త్రం గురించి తన మనసులో భావన ఒక డెఫినేషన్గా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చెప్పాడు కాబట్టి ఇతను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాం. అంటే అర్థశాస్త్ర పితామహుడు అని చెప్తాం. ఇది ఇంట్రొడక్షన్ పార్ట్. ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా ఇంట్రొడక్షన్ పార్ట్. మళ్ళీ చెప్తాను చూడండి. మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని ఒక నిర్వచన రూపంలో ఇచ్చింది ఆడమ్ స్మిత్. పూర్వకాలంలో ఇది ఒక సబ్జెక్టుగా ఉండేది, దాన్ని చాణక్యుడు ఒక సబ్జెక్ట్ కింద చేశాడు, అది వదిలేయండి. మామూలుగా ఏంటంటే ఎకనామిక్స్ పరంగా అంటే మొత్తం మనకి పూర్తిగా నిర్వచన రూపంలో ఇచ్చింది ఆడమ్ స్మిత్. అతను ఏంటి, ఇతను ఫ్రాన్స్ చేసిన దేశానికి చెందినవాడు. ఇతనేంటి 1776లో దేశముల సంపద స్వభావం మరియు దాని కారణాలకి పరిశీలన అనే గ్రంథంలో ఈ అర్థశాస్త్రం గురించి తన నిర్వచనాన్ని బయట పెట్టి అందరికీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడు అంటారు. ఇతను గుర్తుంచుకోవడం చాలా ఈజీ. మనకి లెఫ్ట్ హ్యాండ్కి 6th ఫింగర్ ఉంటుంది. ఓకే, అదొకటి. ఇంకా విదేశముల సంపద స్వభావం దాని కారణాల పరిశీలన దాన్ని ఇంగ్లీష్లో కూడా రాయాలి. an enquiry into the nature and causes of wealth of nations అని చెప్పడం అనేది జరిగింది. అది కంప్లీట్గా రాయాలి. ఇంటర్మీడియట్లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే కుదరదు, ప్యూర్గా కంప్లీట్గా టాప్ టు బాటమ్ రాయాల్సి ఉంటుంది మొత్తం. ఓకే, ఇది. ఇంకా
సంపద ముందే చెప్పాను, సంపద అంటే కేవలం డబ్బు కాదు, డబ్బు ఒక్కటే కాదు, డబ్బు రూపంలోకి మార్చుకోవడానికి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా ఏదైనా సరే మనకి సంపదే. ఆస్తులు, పొలాలు, కార్లు, బంగారం, వెండి, వజ్రాలు, అలాగే నీ 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 పేరు మీద ఉన్న దస్తావేజు, నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఎంటైర్, ఒక బండి, ఒక కారు, అలాగే నీకున్న మొత్తం ఇంటి సామాన్లు, అవన్నీ కూడా ఏదైతే ఒక వ్యక్తికి చెందుతాయో డబ్బు రూపంలో మార్చుకోవడానికి అదంతా కూడా సంపదగానే చెప్తాం. నాట్ ఓన్లీ మనీ ఒక్కటే కాదు. సంపద అంటే కేవలం డబ్బు అని అనుకుంటారు చాలామంది, మొత్తం అన్నీ కూడా వస్తాయి. అంటే డబ్బు రూపంలోకి మార్చుకోవడానికి డబ్బు లేదు, తాకట్టు పెట్టో లేకపోతే వెంటనే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుగా ఏ ఐటమ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ వెల్త్, దట్ ఈజ్ నోన్ యాజ్ వెల్త్ కింద అయిపోతుంది అక్కడ. ఓకే, అది ఇక్కడ మనకి సరే చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఇంకా డెఫినేషన్, ఇతను ఇచ్చిన డెఫినేషన్ ఏమిటి ఎకనామిక్స్ ప్రకారం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అదేంటంటే అర్థశాస్త్రం సంపదకు సంబంధించిన శాస్త్రం. ఇట్ డీల్స్ ఓన్లీ ఎకనామిక్ టాపిక్స్. ఇట్ అంటే ఏమిటి? ఎకనామిక్స్ డీల్స్ ఓన్లీ ఎకనామిక్ టాపిక్స్. ఆర్థిక వ్యవహారాల గురించి, డబ్బు గురించి, ఓన్లీ మనీ టాపిక్స్ అన్నమాట. డబ్బు గురించి వివరించే శాస్త్రం, డబ్బుకు సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పాడు. కేవలం డబ్బుకి సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పాడు. మీకు విషయం చెప్పాలి, ఇక్కడ అర్థశాస్త్రం అని అన్నాం మనం. అర్థం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అర్థం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. అర్థం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? సగం. రెండోది ఏంటి? డబ్బు. అర్థం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి మళ్ళీ. అంటే మీనింగ్ కాదు ఇక్కడ. అర్థం అనే పదానికి తెలుగులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సగభాగం, 2 డబ్బు. ఇప్పుడు సగభాగం అంటే ఏమిటి? అర్థం అంటే సగం అని అర్థం. అర్ధనారీశ్వరుడు అంటే శివుడిలో సగభాగం. అర్ధ రూపాయి, రూపాయిలో సగం అర్ధ రూపాయి. పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తాం మనం. 10,116 అంటాం, అంటే 558 రూపాయలు మనం గిఫ్ట్ కింద చదివిస్తాం. లేకపోతే 116, 58 రూపాయలు చదివిస్తాం. అంటే ఇక్కడ అర్ధ మీన్స్ హాఫ్, HALF, OF కాదు, HALF, హాఫ్ కింద లెక్క వస్తుంది. OF కాదు. అంటే అర్థం అనే వాటికి సగం అని అర్థం. అంటే అర్థం దానికి మీనింగ్ ఏమిటి? ఇక్కడ హాఫ్, సగభాగం, సగం, హాఫ్ అన్నమాట. రెండోది డబ్బు. రెండోది మనకి డబ్బు. ఇక్కడ మనం దీని గురించి మనం తీసుకోం ఇక్కడ. దీని గురించే తీసుకుంటాం, డబ్బు గురించి తీసుకుంటాం. కాబట్టి ఆడమ్ స్మిత్ కూడా డబ్బు గురించే చెప్పాడు. డబ్బుకి సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం. ఏ విషయం అయితే డబ్బు గురించి, వ్యవహారాల గురించి ప్యూర్గా, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్స్ అని చెప్పాడు. కాబట్టి డబ్బుకి సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పడం అనేది జరిగింది. అది అతను ఇచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ప్రపంచంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు అతను మొదలు చెప్పేశాడు. బంధాలు కానీ, రిలేషన్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా సరే డబ్బు మీదే ఆధారపడింది. డబ్బు లేకపోతే మనిషి లేడు, డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదు. డబ్బు గురించే ప్రపంచ యుద్ధాలు అన్నీ జరిగాయి. అధికారం గురించి, అధికారం, హోదా అంటే ఏమిటి? డబ్బు గురించే కదా. దానికి మరో పేరు డబ్బు. డబ్బు గురించే యుద్ధాలు జరిగాయి, డబ్బు గురించే గొప్ప గొప్ప గొడవలు జరిగాయి, తిరుగుబాట్లు జరిగాయి, దాడులు జరిగాయి. బికాజ్ ఆఫ్ ఓన్లీ మనీ. డబ్బు గురించే ఏదైనా సరే అధికారం కోసం, హోదా అంటే ఏమిటి? పవర్ డబ్బే. కాబట్టి డబ్బు గురించే ప్రపంచ యుద్ధాలన్నీ జరిగాయి, డబ్బు గురించే ఎన్నో యుద్ధాలు జరిగాయి. కాబట్టి డబ్బు లేకపోతే మనిషి లేడు, డబ్బు లేకపోతే ప్రపంచం లేదు. డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ, డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదు. అది బంధాలు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్, ఆఖరికి భార్య భర్తల మధ్య గొడవ రావడం కూడా డబ్బే.
కాబట్టి డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే ప్రపంచం మొత్తం శూన్యం అయిపోతుంది, కొలాప్స్. కాబట్టి డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి డబ్బుకి సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం. ఇట్ డీల్స్ ఓన్లీ ఎకనామిక్ టాపిక్స్, ఓన్లీ మనీ టాపిక్స్. ఇట్ డీల్స్ ఓన్లీ మనీ టాపిక్స్, దట్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్స్ అని చెప్పాడు. డబ్బు లేకపోతే ప్రపంచం లేదు. భార్యాభర్తల మధ్య సంబంధం డబ్బు వల్లనే చెడిపోతుంది. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ కూడా డబ్బు వల్లనే జరిగాయి, డబ్బు గురించే జరిగాయి. కాబట్టి ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది, డబ్బుతోనే కలిసి ఉంటుంది. అది లేకపోతే జీరో. కాబట్టి ఈ వ్యవహారాలని బాగా చేసి రీసెర్చ్ చేసి, సో ఇట్ డీల్స్ ఓన్లీ మనీ టాపిక్స్. డబ్బు గురించి చెప్పే శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పాడు. ఎవరు? ఆడమ్ స్మిత్. ఓకే, అది ఫస్ట్. సరే, ఇతను అలా చెప్పాడు కాబట్టి ఇతను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అయ్యాడు. ఇతన్ని సపోర్ట్ చేస్తూ తనకి ఇద్దరు శిష్యులు ఉన్నారు, జేబీసే, జేఎస్ మిల్. వీళ్ళు కూడా ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. జేబీసే, జేఎస్ మిల్ వీళ్ళిద్దరూ కూడా ఆడమ్ స్మిత్ చెప్పిన దాన్ని క్వైట్ కరెక్ట్ అని చెప్పారు. అవును, కరెక్టే, మా గురుగారు చెప్పింది కరెక్టే, మా లీడర్ చెప్పింది, మా గురుగారు చెప్పింది కరెక్టే. డబ్బు లేకపోతే ప్రపంచం లేదు, డబ్బు ఉంటేనే ఇది. డబ్బుకి సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. జేబీసీ ఏమన్నాడంటే, ఇతను అర్థశాస్త్రం దేని గురించి వివరిస్తుందో అదే డబ్బుకు సంబంధించిన శాస్త్రం అర్థశాస్త్రం. అర్థశాస్త్రం వివరించేదంతా కూడా డబ్బు గురించే శాస్త్రమే. అర్థశాస్త్రం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా డబ్బు గురించే. అటువంటి శాస్త్రమే అర్థశాస్త్రం అని చెప్పాడు. ఎవరు? జేబీసే. జేఎస్ మిల్ అన్నాడు ఏమిటి? సంపద గురించి, దాని విధుల గురించి, అది చేసే పనుల గురించి వివరించే శాస్త్రం అర్థశాస్త్రం. సంపద గురించి, అది చేసే పనులు, యాక్టివిటీస్, దాని ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ మొత్తం అంతా కూడా ఎకనామిక్స్ అయిపోతుంది. సో సంపద గురించి, దాన్ని ఎలా సంపాదించాలి, దాని విధులు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది పనిచేసే కార్యక్రమాలు ఏమిటి, అది చేసే పనులు ఏమిటి, వీటి గురించి చెప్పే ఎంటైర్ టాపిక్ అంతా కూడా ఎకనామిక్స్ అని చెప్పాడు జేఎస్ మిల్. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆడమ్ స్మిత్కి బాగా దగ్గర శిష్యులు. ఎందుకంటే మా గురుగారు చెప్పింది కరెక్టే, మా లీడర్ చెప్పింది కరెక్టే, డబ్బు లేకపోతే ప్రపంచం లేదు, డబ్బు గురించే చెప్తుంది. సంపద గురించి చెప్పే శాస్త్రం అర్థశాస్త్రం కరెక్టే, మా గురుగారు చెప్పింది కరెక్టే అని వీళ్ళిద్దరూ కూడా ఆడమ్ స్మిత్కి సపోర్టర్స్. సపోర్టర్స్ అంటే ఏమిటి? మద్దతుదారులు, మద్దతునిస్తారు. మా గురుగారు చెప్పింది లేకపోతే ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏం లేదు, కరెక్టే, డబ్బు గురించి చెప్పే శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పాడు. సంపద, దాని విధులు, అది పనిచేసే కార్యక్రమాల గురించి చెప్పేది అర్థశాస్త్రం అని జేఎస్ మిల్ చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా ఆడమ్ స్మిత్కి సపోర్టర్స్, సపోర్ట్ చేశారు. అవును కరెక్టే, మా గురుగారు చెప్పింది కరెక్టే, అది లేకపోతే ఏం లేదు అని చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరు నిర్వచనాలు కూడా రాయాలి. వన్ లైన్ ఉంటుంది. వీళ్ళిద్దరితో కూడా 1 సెంటెన్స్ ఆర్ 1.5 సెంటెన్స్ ఉంటుంది అందుకని. సో వీళ్ళిద్దరూ కూడా ఈ ఆడమ్ స్మిత్కి బాగా దగ్గర, చాలా దగ్గర శిష్యులు. కాబట్టి మద్దతు సపోర్టర్స్, శిష్యులు అండ్ ఆల్సో సపోర్టర్స్ కూడా. ఓకే, ఇప్పుడు అంటే పైన చెప్పుడు ఆడమ్ స్మిత్ చెప్పిన నిర్వచనం, జేబీసే, జేఎస్ మిల్ వీళ్ళ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? డబ్బు గురించి, వ్యవహారం గురించి చెప్పే టాపిక్ మొత్తం ఎకనామిక్స్ అయిపోతుంది. సంపద గురించి, దాని విధుల గురించి, అది చేసే యాక్టివిటీస్ గురించి మొత్తం కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎకనామిక్స్ అని మనకు అర్థమైపోతుంది. మనకు అర్థమైంది ఏంటి? వీళ్ళ ముగ్గురు చెప్పిన దాని ప్రకారం డబ్బు లేకపోతే ప్రపంచం లేదు, డబ్బు గురించే ఏ గొడవలు జరిగినా డబ్బు గురించే. కాబట్టి డబ్బు ఉంటేనే ఏదైనాను, అది విలువైనా సరే, బంధమైనా సరే, బంధుత్వం అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ఏదైనా సరే డబ్బు ఉంటేనే వాల్యూ, డబ్బు లేకపోతే వాల్యూ లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి డబ్బు గురించి వివరించే శాస్త్రం, సంపద గురించి తెలియజేసే శాస్త్రం అర్థశాస్త్రం అని మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఒకటి ఇప్పుడు ఇతను చెప్పింది మనం చూసాం, ఇతనికి సపోర్ట్ చేస్తూ ఇద్దరు చెప్పారు, వాళ్ళిద్దరు యొక్క నిర్వచనాలు చూసాం. కాబట్టి పైదాన్ని బట్టి, వీళ్ళ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకి అది తెలుస్తుంది. ఏమని? డబ్బు గురించి ఏ శాస్త్రం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అదే ఎకనామిక్స్. సంపద గురించి, డబ్బు గురించి ఏ శాస్త్రం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్స్ టోటల్లీ, కంప్లీట్లీ అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇంకా ఇందులో మనకి కొన్ని అంశాలు ఉంటాయి, మెయిన్ పాయింట్స్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం.
ఇది పాయింట్ వైజ్ మనం చెప్పేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే అర్థశాస్త్రం సంపద, పంపిణీ, వినియోగం అనే పదాల గురించి చెబుతుంది. సంపద, పంపిణీ, వినియోగం అనే పదం. సంపద అంటే ఒకటి డబ్బు, పంపిణీ అందరికీ, అందరూ నీకు ఇవ్వాల్సి వస్తే నువ్వు తీసుకుంటావు, నువ్వు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తావు. పంపిణీని ఇంగ్లీష్లో ఏమంటాం? డిస్ట్రిబ్యూషన్. DISTRIBU డిస్ట్రిబ్యూషన్, TION. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి? సరఫరా, అందరికీ ఇవ్వడం. దాని గురించి చెబుతుంది. నెక్స్ట్ సంపద, వెల్త్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వినియోగం, కన్జంప్షన్. దాన్ని ఎలా వినియోగించుకోవాలి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాన్ని ఎలా పొందాలి. పొందితే కానీ ఖర్చు పెట్టలేము, ఖర్చు పెట్టిన దాన్ని తిరిగి పొందాలి. ఈ వ్యవహారాలను కూడా చెప్తుంది. అంటే ఏమిటి? ఫస్ట్ వెల్త్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి అండ్ కన్జంప్షన్ గురించి చెప్తుంది. అంటే ఎకనామిక్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ డీల్స్ ఓన్లీ ఫస్ట్ ఏంటి? వెల్త్, సెకండ్ది డిస్ట్రిబ్యూషన్, థర్డ్ది కన్జంప్షన్. ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని ఫస్ట్ మన గురించి తెలుసు. ఎందుకంటే డబ్బు నీ దగ్గర అట్టే పెట్టుకుంటే కుదరదు, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే నువ్వు సుఖపడగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ కావాలి. ఫ్యాన్ అంటే ఓ 1800 పెట్టి ఫ్యాన్ కొనుక్కుంటే మనకి గాలి వేస్తుంది. నువ్వు ఏదైనా ఆహారం తినాలి, హోటల్కి వెళ్ళి మంచి ఏదో ఫ్రైడ్ రైస్ సంథింగ్ ఏదో తిన్నావు అనుకోండి, 130 రూపాయలు 150 రూపాయలు ఇచ్చుకుంటాడు. ముందు డబ్బు ఖర్చు పెట్టాలి, అప్పుడు వాడు నీకు ఇస్తాడు, ఊరికే ఇవ్వడు కదా. సో మొత్తం డిస్ట్రిబ్యూషన్, మొత్తం నీ దగ్గర అట్టే పెట్టుకుంటే నీ కోరికలు తీరవు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఉండాలి, ఖర్చు పెడుతూ ఉండాలి, అప్పుడు నీ సుఖం పొందు. నెక్స్ట్ థర్డ్ది కన్జంప్షన్, వినియోగం. నీ సొంతానికి వినియోగించుకుంటున్నావు, ఫ్యాన్ సుఖపడుతున్నావు, ఆహారం తింటున్నావు, డ్రెస్సు వేసుకుంటున్నావు, ఏదైనా సరే నీ సొంతానికి వినియోగించుకునేది వినియోగం. మనం కన్జ్యూమ్, ఏ వస్తువునైతే మనం కన్జ్యూమ్ చేస్తామో అది కన్జంప్షన్. వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్. ఎందుకంటే మనం అంతా కూడా వినియోగదారులమే. ప్రతిదాన్ని మనం వినియోగించుకుంటాం, మన సొంతానికి వినియోగించుకుంటాం, ఓన్ పర్పస్. కాబట్టి మనం ఏ వస్తువునైతే కన్జ్యూమ్ చేస్తున్నామో, వినియోగిస్తున్నామో అది కన్జంప్షన్, వినియోగం. దట్ పర్సన్ ఈజ్ కన్జ్యూమర్. ఆ వ్యక్తి కన్జ్యూమర్ అయిపోతాడు, వినియోగదారుడు అయిపోతాడు. కాబట్టి సంపద గురించి, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ గురించి, నెక్స్ట్ వినియోగం, కన్జంప్షన్ గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ఇందాక చెప్పింది అర్థశాస్త్రం డబ్బు, సంపద అంటే డబ్బు కూడా కలిసి ఉంటుంది. డబ్బు గురించి చెబుతుంది. సంపద అంటే మిగిలినవన్నీ చెప్పాను కదా ఇందాక, పొలం, కుట్ర, బంగారం, వెండి, నగలు, బిల్డింగ్స్, ప్రాపర్టీస్, చేలు, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి డబ్బు గురించి చెబుతుంది, సంపద గురించి చెబుతుంది. కంప్లీట్ ప్యూర్గా నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సంపద, డబ్బు రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అర్థశాస్త్రం. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ సంపద అనేది మానవుడిని ఆర్థిక మానవుడిగా తయారు చేస్తుంది. అంటే డబ్బు మనిషిగా తయారు చేస్తుంది. ఇంకా మిగిలిన విషయాలు ఏం పట్టించుకునేవారు. ఆనందం, సంతోషం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, కబుర్లు చెప్పుకోవడం, ఓ సినిమా చూడడం, ఓ రెస్టారెంట్కి వెళ్ళి తినడం, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మెంటల్ పీసు, ఇవే ఉండవు. ఇవేం పక్కన పెట్టేస్తుంది. కేవలం ఎర్నింగ్, సంపాదించుకోవడం, డబ్బు దాయడం, డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు మొత్తం టోటల్లీ లేచిన మొదలు పడుకునేదాకా డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, తిరిగి ఎలా పొందాలి, ఎక్కువ ఎంత సంపాదించాలి, మనం పెద్ద డబ్బుని వాడే అయిపోవాలి. ఆ రకంగా ఎకనామిక్ మ్యాన్గా తయారు చేసేస్తుంది. అంటే ఒక మ్యాన్ని కన్వర్టెడ్ టు ఎకనామిక్ మ్యాన్. ఒక పర్సన్ని ద మ్యాన్ హూ హ్యాస్ కన్వర్ట్ టు ది ఎకనామిక్ మ్యాన్. ఎవరినైతే ఆర్థిక మానవుడిగా తయారు చేస్తుందో అది ఎకనామిక్స్ అయిపోతుంది. కాబట్టి ఒక మనిషిని మార్చేస్తుంది. ఎలాగా? ఎకనామిక్ మ్యాన్గా, ఆర్థిక మానవుడిగా. అంటే ఒకటి అతనికి ఇంకా డబ్బు తప్ప ఇంకా వేరే లోకం ఉందని సంగతి తెలియదు. డబ్బు పిచ్చిలోనే ఉండిపోతాడు. ఆదాయం పొందడం కోసం, సంపద పొందడం కోసం, డబ్బుని సంపాదించడం కోసం ఆ మెంటల్గానే ఉండిపోతాడు. కాబట్టి అర్థశాస్త్రం మానవుడిని అంటే హ్యూమన్ బీయింగ్ని కన్వర్ట్ టు ఎకనామిక్ మ్యాన్, ఆర్థిక మానవుడిగా మార్చేస్తుంది. ఇక డబ్బు తప్ప వేరే వ్యవహారాలు లేవు, చాలా ఉన్నాయి. కానీ అది వాటి గురించి చెప్పదు, కేవలం డబ్బు గురించి చెప్తుంది. కాబట్టి ఆర్థిక మానవుడు ఎకనామిక్ మానవుడిగా కన్వర్ట్ చేసేస్తుంది. అది థర్డ్ పాయింట్. ఇవన్నీ కూడా మనకి పాయింట్స్. నెక్స్ట్
ఆడమ్ స్మిత్ ఒకటే చెప్తాడు, ప్రపంచంలో డబ్బు గురించి మాత్రమే చెప్పే శాస్త్రం అర్థశాస్త్రం, ఇంకా వేరే వ్యవహారం లేదు. డబ్బుతోనే సుఖం, డబ్బుతోనే ఆనందం. కరెక్టే, అతను చెప్పింది కరెక్టే. కానీ ఇంకా చాలా ఉన్నాయి, మనిషికి కావాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా దాని గురించి చెప్పలేదు. డబ్బు గురించి మాత్రమే వివరించే శాస్త్రం అర్థశాస్త్రం. డబ్బుని సంపాదించాలి, డబ్బుని ఖర్చు పెట్టాలి, ఎక్కువ పొందాలి, ఎక్కువ సంపాదించాలి, డబ్బుని వాడవ్వాలి. కాబట్టి కేవలం ఓన్లీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ ఏమిటి, డబ్బు గురించే. కాబట్టి డబ్బు గురించి మాత్రమే చెబుతుంది. ఇంకా వేరే వ్యవహారం ఇది కౌంట్లోకి తీసుకోదు, లెక్కలోకి తీసుకోదు. ఇంకా నెక్స్ట్ క్రిటిసిజం, ఇక్కడ విమర్శ. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి ఇతను చెప్పిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అని కొంతమంది చెప్పడం అనేది జరిగింది. కొంతమంది లోపాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి అని కొంతమంది చెప్పడం జరిగింది. అందులో ఇద్దరు ఉన్నారు. కార్లైల్ అనేవాడు ఒకడు, రస్కిన్, రస్కుల్ కాదు రస్కిన్, RASKHIN, రస్కిన్ అనేవాడు ఒకడు, కార్లైల్. వీళ్ళిద్దరూ కూడా విమర్శించారు. అంటే ఆడమ్ స్మిత్ చెప్పింది కరెక్టే, కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి ప్రతి విషయంలో కదా. ఎంత మంచి పని చేసినా అందులో కొంత డిమెరిట్స్ వెతికే వాళ్ళు ఉంటారు చాలామంది. ఇప్పుడు మనం మంచి పని చేసాం, ఒక బ్లైండ్ మ్యాన్ని ఒక రోడ్డు క్రాస్ చేయించాం, అది మనం మంచి పని చేసాం. అందులో కూడా డిమెరిట్స్ వెతుకుతారు. డబ్బు ఇచ్చాడేమో అందుకే రోడ్డు దాటించాడు అంటారు. మనకి ఏ పాపం తెలియదు, మనం ఏ డబ్బు తీసుకోలేదు, కానీ కొంతమంది డిమెరిట్స్ వెతుకుతారు. డబ్బు ఇచ్చాడేమో, రోడ్డు దాటించాడు, 10 రూపాయలు ఇచ్చాడేమో, అందుకే వీడిల్ని పని మానేసుకుని రోడ్డు దాటించాడు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇందులో ఏంటంటే ఇతను చెప్పిన దాంట్లో కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది విమర్శ, క్రిటిసిజం. అది ఫస్ట్ ఏంటంటే చెప్పాం కదండి, అర్థశాస్త్రం డబ్బులకు సంబంధించిన శాస్త్రం అనే చెప్పిన దాంట్లో ఈ కార్లైల్, రస్కిన్ అని వీళ్ళిద్దరూ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అది మేము చెబుతాం. కేవలం డబ్బే కాదు, ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆయన చెప్పింది కరెక్టే, కానీ అంత ప్యూర్ కాదు, 100% కరెక్ట్ కాదు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏమిటి, మానవుడికి స్వార్థం అనే దాని గురించి ఎక్కువగా ప్రబోధిస్తోంది అని చెప్పారు. స్వార్థం స్వభావం అంటే తన స్వభావం అంతా కూడా, తన నేచర్ అంతా కూడా కానీ కేవలం సెల్ఫిష్గా మార్చేస్తుంది. నాకు డబ్బు ఉండాలి, నేను డబ్బుని వాడిని అవ్వాలి, నా దగ్గరికే అందరూ రావాలి, నన్ను ఎంతో మెచ్చుకోవాలి, నాకు చాలా వాల్యూ ఇవ్వాలి, అలా అవుతుంది డబ్బు వల్లే. కాబట్టి నేను డబ్బుని వాడిని అవ్వాలి, అంత డబ్బు నా దగ్గర ఉండాలి, ఎక్కువ డబ్బు నేనే సంపాదించాలి, లేచిన మొదలుకు పడుకునేదాకా కూడా నిమిషం కూడా వేస్ట్ చేయకుండా డబ్బు గురించే సంపాదించాలి అని కేవలం స్వార్థపరుడుగా మార్చేస్తుంది. అంటే హ్యూమన్ బీయింగ్ అని కన్వర్ట్ టు సెల్ఫిష్ మ్యాన్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కన్వర్ట్ టు సెల్ఫిష్ మ్యాన్. మానవుడిని స్వార్థపరమైన మానవుడిగా మార్చేస్తుంది, కేవలం డబ్బు గురించి చెబుతుంది, స్వార్థపరమైన మానవుడిగానే మార్చేస్తుంది అని చెప్పారు. ఎవరు వీళ్ళందరూ? కార్లైల్, రస్కిన్ అనేవాడు. కాబట్టి స్వార్థం, నా దగ్గర డబ్బు ఉండాలి, నీ డబ్బును వాడిని అవ్వాలి, డబ్బు కోసం చాలా కష్టపడతాను, అందరి దగ్గర ఉండకూడదు, నా దగ్గరే ఉండాలని స్వార్థపరమైన మనిషిగా మార్చేయడం అనేది జరిగింది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, భౌతిక వస్తువులే కాకుండా ఉపాధ్యాయులు, డాక్టర్లు, లాయర్లు అలాగే మొదలైన వారి సేవలు కూడా మానవుడికి అవసరం, కేవలం డబ్బే కాదు అని చెప్పడం జరిగింది. అంటే కేవలం డబ్బు అనేది ఒక ఐటమ్, అది కాకుండా సర్వీసెస్ కూడా కావాలి మనిషికి. కేవలం
డబ్బు ఒకటే కాదు, డబ్బు ఉంటే కరెక్టే, సుఖం ఉంటుంది కరెక్టే, ఎంతో ఆనందం పొందచ్చు. కానీ డబ్బే కాకుండా మనిషికి కొన్ని సర్వీసెస్ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, టీచర్, ఇలాంటి వాళ్ళని అంటే తను జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చిన్నప్పటి నుంచి టీచర్ అనేవాడు కావాలి. అది డబ్బు ఇస్తే సర్వీస్ ఇస్తాడు. అంటే డబ్బు కాకుండా ఇతర విషయాలు కూడా ఉన్నాయి సర్వీసెస్. ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చినా జ్ఞానాన్ని మనం కొనలేము. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఉపాధ్యాయుడు, టీచర్. మరి ఆ విషయం ఇది చెప్పట్లేదు, ఏది ఎకనామిక్స్ చెప్పట్లేదు. ఇప్పుడు డబ్బు కాకుండా సర్వీసెస్ కూడా ఉన్నాయి అనే విషయం చెప్పట్లేదు, అది లోపం. అంటే సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, చిన్నప్పటి నుంచి చాలా పెద్ద అయ్యే వరకు కూడా ఎంతో హై పోస్ట్లో ఉన్నామంటే దానికి కారణం టీచరే. ఎంతో జ్ఞానాన్ని, తన జ్ఞానాన్ని అంతా కూడా చాలా వరకు మనకి ఫోకస్ చేసి మన మీద ప్రెస్ చేసి మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఆ సర్వీసు ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనలేము. కాబట్టి సర్వీస్ అనేది కూడా ఉంది అని చెప్తారు. నెక్స్ట్ అలాగే డాక్టర్, డబ్బు ఉంటే రోగం తగ్గిపోదు. డాక్టరు అతను చేయవలసిన వైద్యం సర్వీస్ చేస్తేనే రోగం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, మనకి ఏ మందు వేసుకోవాలో తెలియదు. మందు మీద మందు వేస్తే అది మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాడే మందు వాడాలి. డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, బాబు తీసుకో బాబు, నువ్వు లేదా క్రోసిన్ వేసుకో ఒళ్ళు నొప్పులకి, లేదా బ్రూఫిన్ వేసుకో, లేకపోతే తలపొడి వస్తే యాస్ప్రిన్, నెక్స్ట్ యానాసిన్, ఇలాంటివి వేసుకో. ఏదో మొత్తానికి ఏదో రాసిస్తాడు ప్రిస్క్రిప్షన్. ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి మనం డబ్బుతోటి మెడికల్ షాప్లో కొనుక్కుంటాం. అలా రాసి ఇవ్వడం కూడా సర్వీసే కదా. కాబట్టి సర్వీస్ అనేది ఉంది. అది అర్థశాస్త్రం చెప్పలేదు, ఆడమ్ స్మిత్ చెప్పలేదు. కేవలం సర్వీసు గురించి అసలు ఏ ప్రస్తావన చేయలేదు. కాబట్టి టీచరు, డాక్టర్, మానవుడికి డబ్బే కాకుండా ఉపాధ్యాయుల ద్వారా టీచరు, అలాగే డాక్టరు, వైద్యం, అది సర్వీసే. దాని గురించి కూడా కంప్లీట్ సర్వీసెస్ ఉంది అనే విషయం ఇది చెప్పలేదు. అదొక పాయింట్. నెక్స్ట్ ఆడమ్ స్మిత్ సంపదని ఎలా కూడబెట్టాలి, ఎలా సంపాదించాలి, ఎలా పొందాలి, ఎలా ఖర్చు చేయాలి, తిరిగి ఎలా పొందాలి అనే విషయం గురించి చెప్పాడే తప్ప వెల్ఫేర్ గురించి చెప్పలేదు. వెల్ఫేర్ అంటే శ్రేయస్సు, మన ఆనందం, ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం, డబ్బు సంపాదించగలం. ఆరోగ్యంగా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా డబ్బు సంపాదిస్తాం? ₹1 సంపాదించాలంటే మనం కంప్లీట్ హెల్తీగా ఉండాలి. బాడీ మొత్తం హెల్తీగా ఉంటే మనం నడిచేళ్ళు, బైక్ మీద వెళ్ళో, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి. మరి ఆరోగ్యంగా లేవనుకోండి, మనం వెల్ఫేర్గా లేవనుకోండి, డబ్బు ఎలా సంపాదిస్తాం? బయటకు వెళ్ళాలంటే ఓపిక ఉండాలి కదా. కాబట్టి డబ్బు గురించి మాత్రమే కాకుండా శ్రేయస్సు విషయాన్ని చెప్పలేదు. అర్థశాస్త్రం వెల్ఫేర్, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందం ఇటువంటి విషయాల గురించి చెప్పలేదు ఎకనామిక్స్. కేవలం డబ్బు గురించే చెబుతోంది. ఎందుకంటే వెల్ఫేర్ ఉండి తీరాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే బయటికి వెళ్ళి ₹4 సంపాదించుకొస్తాం. ఆరోగ్యంగా లేవనుకోండి ఏంటి? ఇప్పుడు కార్వేలు రస్కులు అదే అంటారు. ఒక రోగిష్టివాడు ఉన్నాడు, చాలా డబ్బు ఉంది, చాలా ఇంకా ఎక్కువ డబ్బు ఉంది. అతను బెడ్ మీద పడుకున్నాడు కంప్లీట్గా. అతని పక్కన ₹2000 బంచ్ కట్ట ఉంది. అతను ఏం చేసుకోగలడు? అతను ఆరోగ్యంగా ఉంటే ఈ డబ్బు పట్టుకెళ్ళి ఏదైనా ఖర్చు పెట్టుకుంటాడు. ఆరోగ్యంగా లేడు, ఎలా ఖర్చు పెడతాడు? బెడ్ మీద ఉన్నాడు, పక్కనే ఉంది ₹2000 కట్ట, 2000 బంచ్ ఉంది. వాట్ హ్యాపెండ్? ఏం చేయగలడు అతను? నాట్ అట్ ఆల్. అతను ఆరోగ్యంగా ఉంటేనే ఆ డబ్బుని ఖర్చు పెట్టగలడు అని ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తి రోగిష్టివాడైనప్పుడు అతను ఎంత డబ్బు ఉన్నా పక్కన ₹2000 బంచ్ ఉన్నా చిత్తు కాగితాలతో సమానం. లేవలేడు, ఖర్చు పెట్టుకోలేడు, బయటికి వెళ్ళి ఆనందించలేడు. అదే అతనికి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, టక్క ఖర్చు పెట్టేస్తాడు. ఏసీ కారు బుక్ చేస్తాడు, ఏసీ రాజ్యం బుక్ చేస్తాడు, హ్యాపీగా అన్ని సినిమా చూస్తాడు, తినవలసిన తినేస్తాడు, చూడవలసిన చూసేస్తాడు. బయట ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో, మనం చూడలేని ఆనందం, ఎంతో సుందర ప్రదేశాలు ఉన్నాయి.
సీనరీస్ అవన్నీ చూడగలడు. ఎప్పుడు ఈజ్ ఏ హెల్దీ మ్యాన్ అయితే. అతను ద మ్యాన్ హూ హ్యాజ్ హెల్దీ, ఎవడైతే హెల్దీగా ఉంటాడో వాడు ఖర్చు పెట్టుకోగలడు. వాడు రోగిష్టి వాడే ఉంటే బెడ్డ మీద 4 రోజులు బట్టి ఉన్నాడు, వాడు పక్కన కట్ట పట్టుకెళ్తే ఏం ఉపయోగం, వాడు ఖర్చు పెట్టుకోలేడు అని ఎగ్జాంపుల్గా ఈ కార్లు అనేవాడు చెప్పాడు. కాబట్టి ఏంటి, వెల్ఫేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బు ఇంపార్టెంటే, సైమల్టేనియస్గా వెల్ఫేర్, శ్రేయస్సు, ఆరోగ్యం చాలా ముఖ్యం. మంచితనం, ఆరోగ్యం, ఆనందం అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే కుదరదు అని చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక రోగిష్టి వాడు మంచం మీద ఉంటే పక్కన డబ్బు కట్టుంటే ఏంటి ఉపయోగం? వాడు లేచి ఆనందంగా ఆరోగ్యంగా ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఆడకి ఆనందం. వాడు పక్కనే చూస్తాడు, 2000 రూపాయలు టప హ్యాపీగా కట్టు ఉంటుంది. అయ్యో 2000 రూపాయలు కట్టుంది అని ఆనందించడం తప్ప లేచి ఆనందించలేడు, ఖర్చు పెట్టుకోలేడు. కాబట్టి ఆరోగ్యం ముఖ్యం, వెల్ఫేర్ ముఖ్యం అని చెప్పారు. ఆ విషయం గురించి ఇది చెప్పలేదు. శ్రేయస్సు గురించి ఏ టాపిక్ చెప్పలేదు, అదొక మిస్టేక్. ఓకే, నెక్స్ట్ చెప్పకంటే మానవ శ్రేయస్సు ప్రవర్తన గురించి ఏమాత్రం టాపిక్ లేదు ఇక్కడ. మానవ శ్రేయస్సు ప్రవర్తన, అది అతను బిహేవియర్, అతని వెల్ఫేర్ ఏమాత్రం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా డిఫెక్ట్స్ ఆఫ్ వెల్త్ డెఫినేషన్, అంటే డీమెరిట్స్ ఆఫ్ వెల్త్ డెఫినేషన్. ఓకే, ఇది మనకి టాపిక్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, మొదటి చెప్పేస్తాను ఒక్క మనం. ఆనంద్ సిద్ధు అండ్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో ఎకనామిక్స్ గురించి చెప్పాడు. కాబట్టి ఇతను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అయ్యాడు. ఇతను డెఫినేషన్ చెప్పాడు. ఇతనికి సపోర్టర్స్ ఇద్దరు, ఏబీసీ, జేఎస్ స్మిత్, వీళ్ళిద్దరు కూడా సపోర్టర్స్. వాళ్ళు డెఫినేషన్స్ చెప్పారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పారు. అయితే అందులో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి, ఆ విషయం చెప్పలేదు. కొంతమంది చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళలో కార్లే, రెస్కన్, వీళ్ళిద్దరు కూడా డీమెరిట్స్ చెప్పారు. కేవలం డబ్బు గురించి చెప్తోంది, ఆనందం గురించి చెప్పట్లేదు, ఇతర విషయాల గురించి చెప్పట్లేదు, సర్వీసెస్ గురించి చెప్పట్లేదు, డబ్బు తప్ప ఇంకేం గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ వెల్ఫేర్ గురించి అసలు చెప్పట్లేదు. ఆరోగ్యం ముఖ్యం, మనిషికి డబ్బే కాకుండా ఇతర వ్యవహారాలు చాలా ఉంటాయి. అసలు ఏ టాపిక్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ డీమెరిట్స్ చాలామంది చాలా రకాలుగా వీళ్ళిద్దరితో పాటు చాలామంది చెప్పడం జరిగింది. ఇది మనకి టాపిక్. ఓకే, కాబట్టి ఇదంతా కూడా క్లియర్గా రాయాలి. ఇంటర్మీడియట్లాగా పైన తేల్చేసి 5 మార్క్స్ కంటే ఒక హాఫ్ పేజీలో హాఫ్ రాయడం కాదు. క్లియర్గా 1.5 పేజ్ 2 పేజెస్ వస్తుంది. క్లియర్గా రాస్తే కనీసం 1.5 పేజీనే వస్తుంది. అప్పుడు ఇది 5 మార్క్స్ కింద లెక్కలోకి వస్తుంది. ఓకే.